కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశాల సమస్యలు పరిష్కరిస్తారని మాట ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్. ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కూడా కొన్ని నిర్దిష్టమైన హామీలు ఆశాలకు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తమ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తన వంతుగా ఒత్తిడి తేవాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబాక ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ప్లకార్డులతో నిరసన తెలిపి ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి జనార్దన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి భాస్కర్ మాట్లాడుతూ ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ 18,000 ఫిక్స్డ్ వేతనం ఇచ్చి ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటన చేయాలన్నారు. ఇందుకు ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల జిల్లా కార్యదర్శి ప్రవీణ, సిఐటియు పట్టణ కార్యదర్శి భాస్కర్, ఆశాలు చంద్రకళ, సంతోష, మాలతి, కవిత, సుజాత, బాలమణితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని రేపు ఫిబ్రవరి నెలలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ఆశా వర్కర్ల సమస్యలతో పాటు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిబంధన ప్రకారంగా ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా ఇతర సమస్యలు కూడా పరిష్కారం చేస్తామని చెప్పి మేనిఫెస్టోల్ని ప్రకటించి సంవత్సరం పూర్తయినా ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించే దాంట్లో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. దీనికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎమ్మెల్యేల గారికి వినతి పత్రాలని పిలుపులో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేసి ఎమ్మెల్యే గారి ఆఫీస్ సిబ్బందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వినతి పత్రం ఆధారంగా స్థానిక ఎమ్మెల్యే గారు రేపు అసెంబ్లీ సమావేశాల్లో ఆశాల సమస్యలను లేవనెత్తి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే పద్ధతిలో చర్చ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మన ఎమ్మెల్యే ఆఫీసు కార్యాలయం ముందు మన ఇవాళ వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మనం మేనిఫెస్టోలో పెట్టినట్టు మనకు 18,000 ఫిక్స్డ్ వేతనం చెప్పారు. మనకు మేనిఫెస్టోలో ఇస్తామని, ఫిక్స్డ్ వేతనం చేస్తామని. ప్రభుత్వం వచ్చినాక మనల్ని పట్టించుకోవడం కాదు, మన గురించి మాట్లాడడం సుత లేదు. ఇట్లే ఉంటే ప్రభుత్వము మేము ముందు ఆల్రెడీ మేము ఎలక్షన్లకు ముందు మేము ధర్నాలనే కూర్చున్నాము. మళ్ళీ అదే ప్రోగ్రామ్ మేము ఫిక్స్డ్ వేతనం చేయకపోతే మేము ధర్నాకు సుత దిగేందుకు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ముందు